ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు విఫలమయ్యారని, మాట ఇచ్చి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో వైసీపీ మహిళా కదం తొక్కారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలంటూ నిరసన గళం వినిపించారు. ఊగి ఊగి ప్రసంగాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అరాచక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంటు. దానికి ఏదైనా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రజలలో ఇప్పుడే చాలా మార్పు వచ్చింది. గ్రామాలలో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కనీసం పింఛన్లు కూడా విడుదల చేయాలి. భర్తలు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ కూడా విడుదల చేయాలి వాళ్ళకు. ఆ జగన్ గవర్నమెంట్లో అయితే 2-3 నెలలకే వస్తున్నాయి అదని బాధపడుతున్నారు. ఇవన్నీ అరికట్టాల. మేము దానికి బొమ్మల సత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రము అందజేసినాము. మేము అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మహిళా విభాగం సభ్యులందరూ, అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈరోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళలపైన, బాలికలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు, ఘోరాలు జరగడం చూస్తున్నాము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది. ఎందుకనంటే మనము మామూలుగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు.